ఆరాధన ఆరాధన యేసునికి ఆరాధన 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 యేసునికి ఆరాధన 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 యేసునికి ఆరాధన. ప్రార్థనే ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం. నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వచ్చి ఆయన సుతార వాయిస్తూ పాటలు పాడినప్పుడు సౌలుకు పడిన దెయ్యం వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. మనల్ని శోధించే దెయ్యాలైనా మనల్ని బాధ పెట్టే ఎరికే గోడలైనా మనకు సమస్యగా మన ముందు నిలబడిన ఏదైనా సరే సంతోషంతో మనము దేవుణ్ణి సృష్టించి ఆరాధించినప్పుడు ప్రతి దాంట్లో కూడా మనం విజయం పొందుకుంటాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఇంకో పాట పాడదామా? నాకు మీ చప్పట్లు రావాలి. తర్వాత మీ స్వరంతో మీరు కూడా కలిపి పాడాలి. మీరు కూడా సంతోషంతో పాడాలి. ఎలా పాడాలంటే సంతోషంతో. ఈ క్షణం మీరు అన్ని రక్షణమే సంరక్షకుడై ధైర్యము పంచాడు. బాధలనే వేరత నుంచాడు. రక్షణమే
టైంలో అన్న వాళ్ళని చూసి మేము కూడా ఒక రౌడీ అయిపోదాం అనుకున్నాం. ఒక ఇద్దరిని చంపేసి ఒక ముగ్గురిని చంపేసి ఒక రౌడీ అయిపోవచ్చు, పని చేసే అవసరం లేదు, అన్ని మా దగ్గరకు వచ్చేసి అని చెప్పేసి 5వ క్లాస్ నుంచి ఒక గ్యాంగ్ మెయింటెనెన్స్ చేయడం స్టార్ట్ చేసిన. 5వ తరగతి నుంచి 6th క్లాస్ నుంచి సిగరెట్ తాగడం అలవాటు అయిపోయింది మాకు, గుట్ట తినడం అలవాటు అయిపోయింది మాకు, సినిమాలకు వెళ్ళడం అలవాటు అయిపోయింది మాకు. స్కూల్కి వెళ్ళేటోని బ్యాగ్ వేసుకొని స్కూల్ డ్రెస్ ఉంటుండే, మళ్ళీ ఎంత కూడా బ్యాగ్లో ఇంకొక డ్రెస్ ఉంటుండే. కొంచెం రోడ్డు దాటగానే పట్టాల దగ్గరికి పోగానే స్కూల్ డ్రెస్ ఇచ్చేసారా, బ్యాగ్ వేసుకోవాలా, సివిల్ డ్రెస్ వేసుకొని సినిమాకి వెళ్ళిపోవాలా. ఇక కొట్లాటలు చేసుకుంటే ఆ టికెట్లు తీసుకొని సినిమాకి వెళ్ళి బయటికి వచ్చేటోళ్ళం. మా మమ్మీ ఏమనుకుంటుంది పాపం, మా మమ్మీకి ఏం తెలవదండి, మా మమ్మీకి చదువు రాదు, మా అమ్మ కూడా మీలాగా కూలి పని చేసుకుంటా పని చేస్తుంది మా అమ్మ, మా తండ్రి కూడా కూలి పని చేస్తాడు, మా తల్లికి చదువు రాదు ఏం రాదు. నేను మా తల్లి ఏమనుకునేది, నాకు అన్నదమ్ములు 2 అన్నదమ్ములు मार 4 आंगलीदारी माँ मूलो पाड़ू तो और 10 आंगलीदारी जे काबट्टी गुटका सिगरेट बीड़ी ये मंदुल छेटी रोगन की दारी आपण और शासन द्वारा मा सामने मालंकलिदे आपण ఎక్కువ సమయం కాయలేని ఈ ఐగారు छेटी आयचा तक से ना को बच्चे కొద్ది సమయમાં આપણે વાત કરશું સર और પછી આપણે પ્રોગ્રામ છોડી દો દર્શક શ્રેણીથી જરા સાંભળો. కడిగి పోయినాయన ఇది మొదలుకొని ఇంకెప్పుడు పాపము చేయను, రేపే చేస్తాను. చేస్తారా చేస్తారా చేయరు కదా, అందరూ ఒప్పుకున్నారు కదా చేసేతోటి, చేస్తారా చేయరండి, మళ్ళీ ఎమ్మటి చేస్తారు రేపే చేస్తారని అది నేను అన్నారా? ఓకే ఓకే, నేను అన్నాను మాట. పిల్లరా, ఇందాక మన సహోదరుడి సాక్ష్యం విన్నాం కదా, ఆశీష్ గారిని, ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. అంటే ఒక పాడుపడిపోయినటువంటి జీవితాన్ని నూతనంగా మార్చినటువంటి గొప్ప దేవుడు యేసయ్య కదా. నా జీవితం కూడా ఇంచుమించు సహోదరుడు లాంటిదే. నా జీవితంలో కూడా దేవుడు గొప్ప స్వస్థత ఇచ్చాడు. డాక్టర్లకు కూడా అందనటువంటి ఒక గొప్ప రోగం వచ్చినప్పుడు అప్పుడు నేను అనుకున్నా, నా భార్య నా బిడ్డలు ఏమైపోతారో, నేను చనిపోతే అప్పుడు అడుగుతున్నవాడు అవుతారేమో, అటువంటి దుర్బల స్థితికి వచ్చేసిన. కానీ ఒక సహోదరుడు ఇట్లనే వచ్చాడని చెప్పాడు, అరే నువ్వు యేసయ్య దగ్గరికి రా, యేసయ్య అన్ని చేస్తాడంటే వెంటనే నేను ఏం చేస్తానంటే యేసయ్య నందు విశ్వాసం ఉంచిన, నా రోగము తీసేసిండు, నా బ్రతుకు మార్చేసిండు. మరి మనందరం బ్రతుకులు మారాలంటే ఎవరు కావాలి? మనందరినీ ప్రభా ఒక గొప్పగా మాకు ఏకాత్మనిచ్చి మమ్మల్ని ఇక్కడ నడిపించినందుకు స్తోత్రములు. సురక్షితంగా ఇక్కడ నడిపించారు ప్రభా. అదేవిధంగా నాయన మరి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు నాయన మరి స్వార్థ ప్రకటించే ధన్యతను మాకు ఇచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నారు నాయన. మరి ఇదిగో ప్రభా, ఏ మాటలైతే వాళ్ళు విన్నారో నాయన వారి హృదయాల్లో నాయన భద్రపరచండి. అపవాది నాయన మరి విత్తబడిన దాన్ని ఎత్తుకొనిపోకుండా మీకు కంచె వేసి భద్రపరచండి. అది వారి హృదయంలో నిరంతరంగా ఫలించే కృపను అనుగ్రహించండి ప్రభా. ఈ ప్రాంతం అంతట్లో కూడా నీ వెలుగును ప్రకాశింపచేయండి నాయన. నాయన నీ ముఖకాంతిని ప్రకాశింపచేసి